ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులు గడిచిన శాఖల కేటాయింపుపై స్పష్టత రాలేదు. అయితే ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3, బీజేపీకి 1 మంత్రి పదవి లభించింది. జనసేనకు 3 కీలక శాఖలు కేటాయించే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు హోం లేదా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం. అటవీ పర్యావరణ శాఖలు కూడా జనసేన కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ నుంచి మంత్రిగా ప్రమాణం చేసిన సత్యకుమార్కు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? హోం అలాగే పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్కి పక్కన ఏంటి అప్డేట్స్? అది 2 రోజులు అయినప్పటికీ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఎవరికి ఇంతవరకు కూడా శాఖల కేటాయింపు అనేది జరగలేదు. శాఖల కేటాయింపు మీద చంద్రబాబు తీవ్రంగా కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అటు టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ వర్గాల్లో ఎవరికి వాళ్ళు తమకు పలానా పోర్ట్ఫోలియోలు దక్కుతాయనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జనసేన నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ అలాగే హోంశాఖ వంటి కీలక శాఖలను పవన్ కళ్యాణ్కి ఇస్తారు. అదే సమయంలో జనసేనకు మరికొన్ని కీలక శాఖలు కూడా కేటాయిస్తారని ప్రచారం నడుస్తుంది. అటవీ శాఖ కావచ్చు, అలాగే మైనింగ్ శాఖ లాంటివి కూడా ఖచ్చితంగా జనసేనకే కేటాయిస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక హోము, అలాగే ఇరిగేషను, ఏదైతే అటవీ శాఖ, మైనింగు ఇట్లాంటివన్నీ చాలా కీలకమైన శాఖలు. ఈ శాఖల మీదే ప్రధానంగా ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద చంద్రబాబు అయితే కూడా దీని మీద కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక బీజేపీ నుంచి ఒకే ఒక్కరికి స్థానం దక్కింది, సత్యకుమార్. కాబట్టి సత్యకుమార్కి ఖచ్చితంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖను కేటాయిస్తారని ఆయా వర్గాల్లో కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఈ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్కి చేరుకున్న తర్వాత 5 గంటల తర్వాత ఏదైతే ఈ మంత్రులకు సంబంధించిన పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ప్రకటిస్తారనే ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. మొత్తానికి కూడా 2 రోజుల నుంచి తమకు ఏ శాఖ దక్కుతుందా అని చెప్పి అటు టీడీపీకి సంబంధించిన 20 మంది మంత్రులు కావచ్చు, ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్, మిగిలిన 2 మంత్రులు, అలాగే బీజేపీ మంత్రి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రానికి దీని మీద ఖచ్చితంగా ఒక స్పష్టత చంద్రబాబు నుంచి వస్తుందని అంతా ఆశిస్తున్నారు.